హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో వచ్చేసి పిల్లల కోసం ఆలు పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్‌లో చూద్దాం. ఈ ఆలు పరాటాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల వెయిట్ గెయిన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆలు పరాటా కోసం ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. ఇక్కడ పిల్లలతో పాటు మేము కూడా పరాటా తింటామండి. సో అందుకే ఇక్కడ నేను 4 మెంబర్స్‌కి వచ్చేలాగా 3 పొటాటోస్ తీసుకున్నాను. అది ఓన్లీ మీ పిల్లలకైతే ఒక పొటాటో సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను పొటాటోస్‌ని బాయిల్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. పొటాటోస్ బాయిల్ అయ్యే వరకు నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొటాటోస్ బాయిల్ అయ్యాయో లేవో ఇలా ఒక ఫోర్క్ హెల్ప్తో ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇక్కడ పొటాటోస్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా ఒక ఫోర్క్ హెల్ప్తో పొటాటోస్ని సన్నగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, మీ పిల్లలు ఎంత స్పైసీ తింటారో అంత కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం ప్లేస్లో మీరు మిరియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని అలానే మనం మిక్స్ చేసుకున్న పొటాటో పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇంతకుముందు మీరు పొటాటోలో ఉప్పు, కారం, ఆనియన్స్ వేసుకున్నారు కదా, అక్కడే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. నేను అక్కడ వేయడం మర్చిపోయానండి. సో అందుకే ఇక్కడ వేసి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన ఉంచండి. ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఉండలాగా చేసుకోండి. ఇలా కొద్దిగా పొడిపిండి అద్దుకుంటూ చపాతీలాగా చేసుకోండి. ఇప్పుడు చపాతీలాగా చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక దాన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని పీసెస్ని ఇలా ఒకసారి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక పెనం మీద మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన కట్ చేసుకున్న చపాతీ ముక్కల్ని ఇలా కాల్చుకోండి. ఇలా 1 ఇయర్ ప్లస్ బేబీస్కి మీరు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కాల్చి ఇవ్వడం వల్ల పిల్లలకి తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా కొద్దిగా నెయ్యి రాస్తూ 2 వైపులా బాగా కాల్చుకోండి. ఇలా నిదానంగా 2 వైపులు బాగా కాల్చుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి తినిపించండి.
చల్లారితే అంత బాగుండవు ఇవి. కొంచెం పెద్ద పిల్లలైతే ఇలా చపాతీలాగా చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా పిల్లలు వెజిటేబుల్స్ తినకపోతే ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆలు పరాటా ఇలాగే ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది, లేదా మీ పిల్లలకి రైతాతో అయినా సర్వ్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.